అయ్యగారికి ఏబిసిడీలు వీరందరికీ కూడా మరి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఏబిసిడీలు ఉన్న చోట ఆయన అన్నయ్య ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం చాలా సంతోషం. లేకపోతే ఈ ఏబిసిడీల దగ్గర చాలా ఇబ్బంది పడిపోయి ఉండేవారు. మొదటిగా నాకు ఆయన బంధువు కాదు, ఆయనకి నాకు ఏ విధమైనటువంటి రక్త సంబంధం లేదు. ఎందువల్లంటే కొంతమందికి భార్య ద్వారా ఆస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది, అడిగి తీసుకుంటూ ఉంటారు అల్లుళ్ళు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, లేకపోతే నాకు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇది తీసుకురావాలని చెప్పేసి అంటుంటారు. కానీ నాకైతే నా భార్య ద్వారా సంక్రమించినటువంటి ప్రేమ గలటువంటి అబ్రహాం గారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఆయన నాకు తెలియకపోయినా సెకండ్ వార్డ్ డేకన్ గారిని వేదికను అలంకరించాలని ఆహ్వానిస్తున్నాం. దయతో స్వీకరించండి మా ఆహ్వానాన్ని. మమ్మల్ని ఆహ్వానపరిచినట్టుంటుంది. మీరు అక్కడ కూర్చుంటే దయతో రావాలి. రావాలి. ఈ సందర్భంగా మరి ఆయన నా భార్య ద్వారా నాకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ గల వ్యక్తి ఆయన. నిజానికి అబ్రహాం గారికి మీ అందరికీ ఉన్నటువంటి రిలేషన్ బంధుత్వం వేరు, కానీ ఆయనకి నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం వేరు. ఎందుకంటే కొన్ని సందర్భంలో 4-5 సంవత్సరాలు మేమందరం కూడా ఎక్కువ మా ఇంటికి వచ్చేవారు. అదేవిధముగా మరి గ్లోరీ పెళ్లి విషయంలో కూడా ఆ పెళ్ళి మా చేతులతో మేము చేయించాం. అటువంటి సందర్భంలో ఆయనకి మాకు ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. ఎందుకంటే అది మీకు కూడా తెలియనటువంటిది. కొన్ని అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి వీలు లేదు. అయితే మరి అబ్రహాం గారి విషయానికి వచ్చేటప్పటికి ఆయనకి ఆయన బిడ్డలకి ఆశీర్వాదం ఎవరిదే అంటే ఆ తల్లి చేసిన ప్రార్థన కాదు, ఆయన చేసిన ప్రార్థన కాదు, కానీ వారు తల్లి చేసినటువంటి గొప్ప ప్రార్థన వల్ల ఇప్పుడు మీ అందరూ కూడా ఈ స్థితిలో ఉన్నారు తప్ప వేరే ఏమీ కాదు. ఎందుకంటే ఆ తల్లి గురించి ఆయన నాతో మాట్లాడేవారు. ఆమె ఎంత గొప్పది, ఉత్తమరాలు అని చెప్పేసి అనేక మంది ద్వారా నేను విన్నాను. అటువంటి అదృష్టం అందరికీ రాదు. ఆ తల్లి ప్రార్థనే ఈ రోజు వరకు బిడ్డలకు, మనవలకి, అందరికీ కూడా ఆ ప్రార్థన అలా ఫలిస్తూనే ఉంది. ఎందువల్లంటే ఆయన బూతులు తిట్టేవారు అని చెప్పేసి వాళ్ళ బావగారైనా ఈయన బావగారు బూతులు తిడుతున్నారు. బూతు అనేది నిజంగా బూతులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆ బూతులు తిట్టేటప్పుడు ఆ బూతు వెనకాల చాలా కథ ఉంటది. లేకపోతే ఆ మనిషి ఆ బూతు తిట్టడు. వెళ్ళిపోయే వాళ్ళు కేకేసి ఎవడో తిట్టాడు, పిచ్చోడో తిడతాడు. కానీ ఇంట్లో భార్యనే తిట్టాడంటే ఉంది, కథ ఉంది. అంటే మా అక్క దగ్గరికి వస్తారంటే ఎందుకనంటే వీళ్ళక్క వెళ్ళిపోవాళ్ళు ఆడపడిచి కూతురు కాబట్టి ఆవిడ నాకు వదిలి గారు అవుతుంది. ఆ విధంగా మాకు బంధువు కాబట్టి ఆ బూతులు అనేవి ఆయన తిట్టిన తర్వాత చాలా ఏంటి ఇలా తిడుతున్నాడు అంటే నేను చాలా చూశాను. ఆయన తిట్టే బూతులు చాలా బాగుంటాయి, కరెక్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆడు బూతులు తిడుతున్నాడు అంటున్నాడు, సేవకులు ఉట్టిది ఆడికంటే ఎక్కువ తిడతాడు. సేవకులు మనసులో ఉంటుంది. ఈ మనసులో ఉండి ఈ తిట్టే బూతులు, ఈ దుర్బుద్ధి అంతా కూడా ఆయన దగ్గర లేదు. ఆయన డైరెక్ట్గా బయట మాట్లాడతారు. చాలామంది సేవకులు తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా పవిత్రుడు అనుకుంటారు. ఆడు బూతులు తిడుతున్నాడు ఏంటి, ఆడు సిగరెట్ కాలుతున్నాడు ఉంటుంది. అంతా కూడా ఆయన అనే మాటలన్నీ కూడా చాలా అయ్యగారు మాస్టర్ కదా, ప్రతిదీ కూడా ఆ వేషధారణ అనేది అందరు కొంత వేషధారణ చాలా ప్రమాదకరమైంది. ఎందుకనంటే ఆ వేషధారణ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మన ముందు అందరూ చెప్పారు కాబట్టి ఈ సమయంలో మరి అన్నయ్య గారిని బట్టి ఈరోజు ఇక్కడ మరి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి మహాభాగ్యం. ఎందుకనంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. మనందరం ఆశీర్వదించబడేవారు అయి ఉంటామన్నమాట ఇప్పుడు. ఎందుకంటే అటువంటి నీతిమంతుడు
చాలామంది ఇప్పుడు ఈయన అన్నారు చూసారా, ఈ ఏరియా అంతా ఉంది కదా దేవదూతలు తిరిగిన ఏరియాలో ఇప్పుడు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు ఇక్కడ? దెయ్యాలు అన్న అయ్యారు, వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. నేను కూడా దెయ్యమే కింద లెక్క. ఎందుకనంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మహాభాగ్యాన్ని మనం ఇక్కడ జీవించి ఆ కరోనాలో చచ్చిపోకుండా ఉన్నాం. ఆ రోజుని చచ్చిపోతే ఈ దెయ్యాలన్నీ ఏ గొడవ లేకుండా అయిపోను, శుభ్రంగా చక్కగా చెట్లు పువ్వులు పూసి హాయిగా ఉండు. చివరికి దెయ్యాలు మిగిలినవి. కానీ ఎప్పటికైనా మీరు కూడా సత్యాలే మాట్లాడుతున్నారు. దెయ్యాల్ని తాళం వేసి తొక్కేసేటువంటి శక్తి దేవునికి ఉంది. దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు సజీవ లెక్కలో మనల్ని ఉంచి మరి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి, మరి ఆయనతో పాటుగా మరి బిడ్డలను చూడడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి గ్లోరీని పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదే నేను చూడటం. ఎందుకంటే కేజీఆర్, ఎందుకంటే ఆ అమ్మాయిని అక్కడ ట్రైనింగ్ అవుతుంటే నేను బండి మీద వెళ్ళి తీసుకుని వచ్చి ఇక్కడికి అన్నయ్య దగ్గర తీసుకుని వచ్చేవాడు. నేను మరలా ఇదే చూడటం అనమాట. చాలా సంతోషకరంగా ఉంది. కానీ అందరూ చెప్పిన విషయంలో జాగ్రత్తగా వినాలి. ఏమనంటే ఆయన బూతులు తిట్టినట్టుగా మీరు తిట్టి నిజమైన జీవితం జీవించాలి. అది ఎందుకంటే ఆయన బూతులు తిట్టారంటే మీరు తిట్టట్లేదంటే చాలా ప్రమాదం అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండి ఆయన ఆశయాలను నెరవేర్చి ఆయన మనస్సు ఏ విధంగా అయితే చేశారో, ఎవరినైతే ప్రేమగా చూశారో ఆ విధంగా మీరు ఉండండి. ఈ సందర్భంగా ఇక్కడ వారికి సంబంధించినటువంటి అల్లుళ్ళు చాలామంది ఉన్నారు, గొడ్డువారు. ఎందువల్లంటే వారికి మహా రక్త పిశాచులాలు. ఎందుకనంటే నేను నిన్న ఒకసారి చూసాను, ఏంటంటే రక్త పొడ ఏంటది రక్త పింజరికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణము ఈ గుడ్డువారికి ఉందన్నమాట. నేను చాలా సంతోషిస్తూ ఉంటానన్నమాట. ఏమనంటే ఎవడు దొరికినా బండి మీద వేసుకుని తీసుకుపోతుంటారు. ఎవరు దొరికినా వాళ్ళని రాత్రి లేదు పగలు లేదు కష్టమాను తిరుగుతూనే ఉంటారు. తీసుకెళ్ళి భోజనాలు పెట్టేస్తారా? భోజనాలు ఎందుకు పెట్టండి, చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు మేనమావని మరి ఈ విధంగా కార్యక్రమంలో మరి పాస్టర్ గారు ఉండటం, అల్లుళ్ళు ఉండటం, అలాగే కూతుళ్ళు ఉండటం కూడా చాలా సంతోషకరమైన విషయము. అదే విధంగా మరి వదిన గారు కూడా మరి ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అందరినీ ప్రేమగా చూడాలి. ఒకరిని ఒకలాగా చూడటం అనేది ఉండకూడదు. మీకు ఎవరు ఆవిడ పేరేం పేరు? కెజియా అంటేనే ఇష్టం, కెజియాకి అన్నీ ఇద్దాం, మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వద్దు. అలాంటిది ఉండకుండా మీకున్న దాంట్లో ₹1 ఆవిడకి ఇచ్చి ఆవిడకి ₹1 అందరికీ సమానంగా చూడండి. అలా చూసినట్లయితే ఆయనకు సంతోషం. ఎందుకంటే ఆయన నాతో ఈవిడ ఏం చెప్పినా చెప్పకపోయినా, తమ్ముడు ముక్కల కింద నరికేద్దాను నేను దాన్ని, ఆయన అనేమాట. నేను ముక్కల కింద నరికేద్దానండి. ఆడు ఎంత దుర్మార్గుడు, నీకేం తెలుస్తే అన్నయ్య తమ్ముడు, నేను చెప్పడం వచ్చిందంటే చచ్చిపోతారు వీళ్ళందరూ. ముక్కల కింద నరికేద్దాను. అది మీరే చెప్పుకోవాలి. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి అన్నయ్యని ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి మరి అందరినీ నన్ను సజీవులకు ఉంచాడు. ఎందుకంటే మా అందరికీ కూడా కరోనా వచ్చింది, తగ్గింది. ఈ దినాన్ని దేవుడు మరి ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి, అలాగే మరి అన్నయ్య గారు బామర్ది గారికి, అలాగే పక్కన ఉన్న పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా మరి మేనల్లుళ్ళు అందరూ కూడా మరి కుటుంబాన్ని అంతా కూడా చాలా జాగ్రత్తగా మీరందరూ ఒకరినొకరు ప్రేమగా ఉండి మరి మీ ప్రార్థనలో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేస్తూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి.